Okay. Then training, live classes, tuple operation.py. కొత్త ఫైల్ అందుకని అక్కడే ఖాళీ ప్లేస్లో మళ్ళీ ఫోల్డర్ అవసరం లేదండి. చిన్నదన్నమాట, పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు అది. టపుల్ డైరెక్ట్ ఫైల్ క్రియేట్ చేసి టపుల్ ఆపరేషన్స్ డాట్ పివై. కండిషన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ నువ్వు సేవ్ చేసి పెట్టుకోలేదమ్మా ఫైల్స్? బేసిక్స్, లైవ్ ఆపరేషన్, ఓకే ఇక్కడ పెట్టినా. ఓకే, కండిషన్స్, ఓకే డన్. యా, నీకు అర్థమైతే చాలే, నా కోసమని కాదు, మీకోసమే. ఓకేనా? ఎక్కడ ఏ టాపిక్ ఉంది, మళ్ళీ రివిజన్ చేసుకోవాలంటే వెనక్కి వెళ్ళాలి కదా అన్నట్టుగా ఒక స్ట్రక్చర్గా నీట్గా మళ్ళీ సపరేట్ క్రియేట్ చేసుకోండి. ఒక ఫోల్డర్ పెట్టి కండిషన్స్ అంటే దాంట్లో వెళ్ళాలి అన్నట్టుగా. ఓకేనా? సో లిస్ట్ క్రియేట్ చేయమా. నమ్స్ ఈక్వల్స్ టు లిస్ట్ 1 2 3 4 5 నంబర్స్ ఇంటీజర్స్. అది 1 స్పేస్ స్పేస్ కామా ముందర అవసరం. ఎస్, స్పేస్ స్పేస్. ఓకే, కంట్రోల్ డి. వేరియబుల్ ఏదైనా మార్చు. నమ్స్ అండర్ స్కోర్ టీ అని పెట్టు. సెకండ్ లైన్ లో నమ్స్ అండర్ స్కోర్ టీ. స్క్వేర్ బ్రాకెట్ రిమూవ్ చేసి నార్మల్ బ్రాకెట్ ఇవ్వమ్మా, ప్రింట్ బ్రాకెట్. టైప్ కనుక్కో. సెకండ్ దానికి, ఫస్ట్ దాని గురించి తెలుసు మనకి. సెకండ్ టైప్, లెంత్, ఆపరేషన్, ఈ మూడు మర్చిపోవద్దండి. ఫస్ట్ తెలుసు మనకి, సెకండ్ది కంట్రోల్ డి చేయమన్నా. లెన్ డిఐఆర్. 7. కొంచెం పక్క జరుపు గమనించు. ఓకే, టైప్ ఏమొచ్చింది? టపుల్ ఏదైనా పలకచ్చు. టోటల్ ఎంత ఎలిమెంట్ అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 కౌంట్ వచ్చింది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ పర్ఫార్మ్ చేయొచ్చు? ఇవి చూడలేదు, ఎక్కడ చూసారు ఇంతకుముందు కౌంట్ ఇండెక్స్ అనేది? లిస్ట్ లో కౌంట్ ఇంకా ఇండెక్స్ కూడా స్ట్రింగ్ లో కూడా ఉన్నాయి. రైట్, ఓకేనా? ఈ మూడు కామన్ అన్నమాట. ఓకే, కౌంట్ అంటే ఎందుకు వాడతాం? కౌంట్ ఎలిమెంట్స్. ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉంది. రైట్, ఓకేనా? నెక్స్ట్ ఇండెక్స్ అంటే ఏ ఎలిమెంట్ యొక్క నీకు పోషన్ తెలియకపోతే ఆ ఇండెక్స్ తీసుకుంటాం. క్లియరా? ఓకే. ఓకే, కంట్రోల్ ఎన్ సిటీ ఈక్వల్స్ టు ఏదో ఒకటి రాస్తే స్ట్రింగ్ అండ్ లిస్ట్ segregation dot py. String and list segregation dot py. Segregation and list segregation dot py. Okay, city equals to Bangalore. String Bangalore. Okay. Print city dot upper method, open bracket, close bracket,
Again, print city. Print city. Nums equals to list lo 1, 2, 3. Print nums dot append of 4. Print nums. Fifth line the control D చేయమా. Fifth line control D చేయి. ఒకటి కామెంట్ చేయి. Fifth line లో 6th line కామెంట్ చేయదు ఒకటి. ఒక ప్రింట్ రిమూవ్ చేయి. 5th line రిమూవ్ చేయి ప్రింట్. 5th line లో 5th ప్రింట్ బ్రాకెట్స్ రెండు రిమూవ్ చేయి. బ్రాకెట్స్ కూడా. స్టార్టింగ్. ఓకే, సేవ్ అంటారు. ఏమర్థమైంది చూసిన తర్వాత అవుట్పుట్? అప్పర్ వచ్చేసి బెంగళూరు ని ఫుల్ క్యాపిటల్ లెటర్స్ లో ప్రింట్ చేసింది. అపెండ్ లిస్ట్ లాస్ట్ లో యాడ్ చేసింది 4 ని. బెంగళూరు తో డైరెక్ట్ జంప్ అయిపోయినావు అప్పటికి. మధ్యలో ఒక లైన్ ఉంది యాక్చువల్ గా. క్యాపిటల్ బెంగళూరు తో డైరెక్ట్ జంప్ అయ్యారు లిస్ట్ కి. మధ్యలో ఒకటి కనిపిస్తుంది అందులో. ప్రింట్ సిటీ. క్యాపిటల్ బెంగళూరు తర్వాత సిటీని మళ్ళీ అడిగిన ప్రింట్ అని. అంటే ఎంటర్ ఏమైనా న్యూ చేంజ్ స్ట్రింగ్ అయిందా? క్రియేట్ అయింది. సిటీ అనేది చేంజ్ అయిందా ఏమన్నా? లైన్ నెంబర్ 1 మాడిఫై చేసినా మనం. మాడిఫై అయింది. No. మనం టచ్ చేయలేమన్నమాట స్ట్రింగ్ అనేది. ఎందుకంటే ఇమ్యూటబుల్. Immutable. దాన్ని మనం మార్చలేమన్నమాట. ఓకేనా? మార్చలేని వాటన్నిటిని ఇమ్యూటబుల్ అంటారు. ఇమ్యూటబుల్ కదా. మ్యూటబుల్ అంటే మార్చచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్ నమ్స్ లో 1, 2, 3 ఉంది. మన ప్రింట్ ఏమడిగినాం? నమ్స్ అడిగినాం. అంటే నమ్స్ ఒరిజినల్ లిస్ట్ అడిగినాం. ఒరిజినల్ లిస్ట్ మాడిఫై అయిందా? అర్లియర్ ఎలా ఉంది? 1, 2, 3 ఉంది. మాడిఫై అంటే అపెండ్ అయింటది 4. ఓకే, లిస్ట్ అనేది మ్యూటబుల్ ని మార్చొచ్చు. ఇమ్యూటబుల్ ని టచ్ చేయలేం. ఓకే. ఓకేనా? అలాగే టపుల్ మార్చొచ్చా? లేదండి, మార్చలేం. ఎందుకు మార్చలేం? టపుల్ అనేది మార్చొచ్చు. టపుల్ అనేది టపుల్ అనేది ఇమ్యూటబుల్. అది నేను చెప్పలేదు ఇంకా. అది కాదు మ్యాటర్. దాంట్లో అసలు ఆ ప్రెసెస్ లేవు కదా. కౌంటర్ ఇండెక్స్ ఉన్నాయి. ఎట్లా మారుతుంది అన్ని? అర్థమైందా? అసలు ఆ ప్రెసెస్ ఇవ్వలేదు వాడు. కౌంట్ ఇండెక్స్ తో ఏమైనా ఉన్నాయా? అపెండ్ కానీ ఎక్స్టెండ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? నో ఆపరేషన్స్. వై? బికాజ్ ఇప్పుడు వస్తుంది ఇమ్యూటబుల్ కాబట్టి వాడు ఏమి ఇవ్వలేదు అనమాట. లిస్ట్ అనేది ఎప్పుడు వాడతామంటే ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఆన్ ఇంక్రీజ్ ఆర్ చేంజ్ ద ఎలిమెంట్స్ అండ్ ఆల్ రైట్, దెన్ వీ కెన్ యూస్. ఓకేనా? నీకు లిస్ట్ అనేది ఎప్పుడు వాడతామంటే నీకు ఇంకా ఎలిమెంట్స్ కావాలి, కీప్ ఆన్ అప్డేట్ చేస్తుండాలి, మాడిఫై చేయాలి అన్న సిచ్యువేషన్ లో లిస్ట్ వాడతారు. అడుగుతాడు ఇట్లా, లిస్ట్ ఎందుకు వాడతారు, టపుల్ ఎందుకు వాడతారని. టపుల్ అనేది ఇమ్యూటబుల్ కదా, వీ కాంట్ చేంజ్. బై ఎవరో మీట్ పెట్టండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మీ సైడ్ నుంచి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అయితే నేను సర్వీస్ అకౌంట్ పెట్టింటాను, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నువ్వు మార్చే ట్రై చేస్తుంటావు అడ్మిన్, అప్పుడు మారుతుందా టపుల్? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫిక్స్డ్ పెట్టేసి ఉంటాను నేను సర్వీస్ అకౌంట్ అంటే అందరికి కామన్ గా పెట్టింటా. ఓకేనా? నీ దగ్గర అడ్మిన్ ప్రివిలేజెస్ ఉన్నాయని నువ్వు మార్చే ట్రై చేస్తావు, అప్పుడు మారుతుందా? ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో టపుల్ వాడతారు. వీ కాంట్ చేంజ్ రైట్ అట్ ద టైమ్ మూమెంట్, వీ కెన్ చేంజ్ ద, వీ కెన్ యూజ్ ద టపుల్స్ అని చెప్పొచ్చు. క్లియర్? అవుట్పుట్ నీకు ఫైనల్ గా ఏదైనా వచ్చిన అవుట్పుట్ అంతా ఎలా ఉంటుంది అంటే ఈ డేటా టైప్స్ రూపంలో ఉంటుంది. నువ్వు ఇంటీజర్ చేసినావంటే, అడిషన్ చేసినావంటే ఇంటీజర్ వస్తుంది. ఓకేనా? డివిజన్ చేస్తే ఫ్లోట్ వస్తుంది. స్ట్రింగ్ అనేది లిస్ట్ లో రావచ్చు, టపుల్ లో రావచ్చు, స్ట్రింగ్ అర్థమైందా? డిక్షనరీ, ఇవన్నీ డేటా టైప్స్ వచ్చేదే అవుట్పుట్ ఇంకా ఫైనల్ గా పైథాన్ లో. ఇంకా వేరే దాటిపోదు. మహా అంటే బులియన్ వాల్యూస్ వస్తాయేమో, ట్రూ ఆర్ ఫాల్స్, అంతేనా? ఫైనల్ ఎండ్ ఆఫ్ ది అవుట్పుట్ ఏమొస్తుంది? ఇవే వస్తాయి. ఈ డేటా టైప్స్ పర్ఫెక్ట్ గా వచ్చినాయంటే మీకు పైథాన్ వచ్చినట్టే.
అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు లైన్ నెంబర్ 6 అన్కామెంట్ చేయండి. 5th కామెంట్ చేసి 6 అన్కామెంట్ చేయండి. 5th కామెంట్ సేవ్ అంట. దాంట్లో ఏమైనా ఉందా? 6th లైన్ ఆన్సర్ 6th లైన్ ఆన్సర్ ఏమైనా ఉందా? నన్, ఏమీ లేదు. ఓకేనా? లైన్ నెంబర్ 2 లో మనం ఏం చేసినాం? ఆపరేషన్ అంటే కొత్తది క్రియేట్ చేస్తాం. మన కొత్త ఆబ్జెక్ట్, ఉన్న ఆబ్జెక్ట్ టచ్ చేయలేము, స్ట్రింగ్ కానీ టపుల్స్ కానీ, ఎందుకంటే అవి ఇమ్యూటబుల్. ఓకేనా? క్లియర్? క్లియరా? ఓకే, ఆ సిటీకి బెంగళూరుకి ఇంకోటి కలపాలనుకో, బెంగళూరు ఈజ్ ఎ గుడ్ సిటీ అని నెక్స్ట్ కింద రాయమ్మా, మ్యాటర్ రాయమ్మా. సిటీ 2 ఈక్వల్స్ టు ఈజ్ ఏ కూలెస్ట్ సిటీ అని రాయి. ఈజ్ ఏ కూలెస్ట్ సిటీ. ఈజ్ బెంగళూరు ఆల్రెడీ ఉంది. ఈజ్ ఏ కూలెస్ట్ సిటీ అని రాయి. రెండు కలుపుతాం. స్పేస్ ఇచ్చి అట్లా స్పేస్ ఇచ్చి ఒక స్పేస్ ఏం కదా. ఈజ్ ఏ కూలెస్ట్ సిటీ. కోలా కింద ప్రింట్ సిటీ ప్లస్ సిటీ 2. ప్రింట్ సిటీ ప్లస్ సిటీ 2. అంతే, క్లోజ్, సేవ్ అంటారు. ఏమైనా చేంజ్ అయిందా? బెంగళూరు లైన్ నెంబర్ 5 లో ప్రింట్ చేసినాం. యాజ్ గా ఉంది, దాన్ని ఏం టచ్ చేయలేదు మనం. నువ్వు కావాలంటే కొత్తది క్రియేట్ చేస్తావు కానీ దాన్ని ఏం మార్చలేవు నువ్వు కదా. క్లియరా? ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఏంటి అనేది. ఓకే, స్ట్రింగ్, టపుల్, ఫ్రోజన్ సెట్ ఇమ్యూటబుల్, లిస్ట్, డిక్షనరీ, సెట్ మ్యూటబుల్. అవన్నీ అయిపోతే మళ్ళీ చెప్తాను నోట్స్ మీద. నో ప్రాబ్లం. ఓకే, కౌంట్ మీద ఏమన్నా, సారీ టపుల్ మీద ఏమన్నా చెప్పాలి? ఆపరేషన్స్ ఏమన్నా ఇంకా దాంట్లో నేర్చుకోవాల్సిన ఏమైనా ఉందా అంటున్నా? ఆపరేషన్స్ ఏమి లేవు కదా. ఓకే, కింద కొత్త ఫైల్ క్రియేట్ చేయి. టపుల్ డిక్లరేషన్ check.py. టపుల్ డిక్లరేషన్ check.py. లిస్ట్ ఎల్ ఈక్వల్స్ టు లిస్ట్ అనే వేరియబుల్ పెట్టకూడదు మనం. ఓకే, ఎల్ ఈక్వల్స్ టు లిస్ట్ లోపల ఒకటే ఎలిమెంట్ ఇవ్వమ్మా. హలో అని ఇవ్వు. హలో కింద టీ టపుల్ ఈక్వల్స్ టు టీనే. మన టపుల్ అనే వేరియబుల్ క్రియేట్ చేయకూడదు, అవన్నీ డిఫాల్ట్ కదా. టపుల్ ఎట్లా ఓపెన్ చేస్తాం? పెరాన్సిస్. ముందు ఎగ్జాంపుల్ చెప్పేదా అట్లా. హాయ్ పెట్టు, కొటేషన్ లో హాయ్. సో టైప్ ఏంటి కనుక్కోండి. దానికంటే ముందు ఇంకోటి రాయమ్మా. T1 అని రాయమ్మ కింద. T1 ఈక్వల్స్ టు 22, ఓన్లీ 22 కింద. T2 ఈక్వల్స్ టు 23, కింద.
T3 ఈక్వల్స్ టు బ్రాకెట్లో 24 కామా బ్రాకెట్ క్లోజ్. ఓకే, టైప్ కనుక్కోండి అన్నిటికీ. అర్థమైందా? ఇది చిన్నదే కానీ కొంచెం టిపికల్, జాగ్రత్త. ఏమైంది? లైన్ నెంబర్ 4 ఏమైంది? T2 అంటే కింద నుంచి సెకండ్ ప్రింట్ తప్పులు అంజన్. ఓకేనా? తప్పులని చేస్తే కామా పెడితే లైన్ నెంబర్ 3 ఏమైంది? 22 అనేది ఇంటీజర్ ఇంటీజర్. ఓకేనా? కామా పెడితే ఏమవుతుంది? తప్పులు. తప్పులుగా మారుతుంది. ఓకేనా? ఇది కొంచెం డేంజరస్, జాగ్రత్త. తప్పులు మనం ఆపరేషన్ చేయం కానీ ఎక్కువ, కానీ వాడినప్పుడు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. లెఫ్ట్ 5th లైన్ ఏంటి? ఇది కూడా తప్పులేదు. తప్పులు. ఓకే, క్లియరా? అర్థమైందా? సింగిల్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తావు టపుల్ అంటాడు. మీరు ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 4 రాయొచ్చు, లైన్ నెంబర్ 5 రాయొచ్చు అనమాట. లైన్ నెంబర్ 2 ఏమైంది? స్ట్రింగ్ అయింది. స్ట్రింగ్ అయింది. టపుల్ చేయాలంటే కామా పెట్ట. కామా పెట్టాలి. రైట్, అప్డేట్ ఇవ్వ కొట్టేసిన తర్వాత లోపల సెకండ్ లైన్ లో కొట్టేసిన తర్వాత లోపల ఇస్తే లాభంలే, కొట్టేసి పక్కన వేయాలి. అంటే ఇంకో ఎలిమెంట్ స్టిల్ రాస్తున్నామని దానికి అర్థం అనమాట. కామా ఎస్, సేవ్ అంటారు. అప్పుడు టపుల్ అవుతుంది అనమాట కామా ఉంటే కింద. ఓకే, క్లియర్? సింగిల్ ఎలిమెంట్స్ తో ఎలా క్రియేట్ చేస్తావు టపుల్ అంటాడు వాడు. అప్పుడు చెప్పొచ్చు ఇట్లా యూజింగ్ కామా అకేనా అని చెప్పాను. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్ ఉన్నా బ్రాకెట్ లేకపోయినా టపులే కామా ఉంటే. క్లియర్, రైట్? ఎస్ అంజన్, క్లియర్. ఎస్ అని చెప్పి ఓకే సార్, ఇంకో కొత్త ఫైల్ డిక్షనరీ ఆపరేషన్స్ ఎక్కడ రాసుకోండి. డిక్షనరీ ఆపరేషన్స్
జాబ్ కూడా మానేసానా? హలో సంజయ్ పూర్ణిమ హాయ్. ఇందాక ఒక ఎగ్జిక్యూట్ చేసినా కదా, అది కామా ఉంది, దానికి డిఫరెన్స్ ఎందుకు? ఏం అంటే టప్పల్కి వచ్చేసి కామా యాడ్ చేసుకుంటే టప్పల్ అవుతుంది. ఇది వచ్చి లైక్ 22, జస్ట్ 22 అంటే ఇంటీజర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక కామా యాడ్ చేస్తే అది టప్పల్ అవుతుంది. సో సేమ్ ఫర్ స్ట్రింగ్ యాజ్ వెల్. కింద 24 కి బ్రాకెట్ ఉంది కదా, బ్రాకెట్ లో కామా యాడ్ చేసినామంటే టప్పల్ అవుతుంది. సో కామా సి ఉంటే ఇక్కడ ట్రబుల్ కూడా అంట. బ్రాకెట్ ఉంది, ఇక్కడ కూడా బ్రాకెట్ ఉంది. బట్ ఇఫ్ వి యాడ్ ఎ కామా ఇట్ బికమ్స్ ఎ టప్పల్. కామా తీసేస్తే స్ట్రింగ్ అవుతుంది అది. ఎస్ ఎస్ మీకు రన్ చేసి థ్యాంక్ యూ. చూపిస్తాను. See, ఇక్కడ మనం అప్పుడే కామా యాడ్ చేయలేదు, ఇట్ వాస్ స్ట్రింగ్. సో వన్స్ వి యాడ్ ఎ కామా ఇట్ ఈస్ టప్పల్. ఓకే, థ్యాంక్ యూ పూర్ణిమ.
కోడ్ స్క్రీన్ పెట్టు పూర్ణిమ. ఒక్కొక్క ఫైల్లో పెట్టు కాసేపు. హాయ్ గైస్, కార్తిక్ హియర్. మీరు రికార్డింగ్ సెషన్స్ని ఎలా యాక్సెస్ చేస్తున్నారో కొంచెం చెప్తారా? లైక్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎప్పుడు రిక్వెస్ట్ పంపించమని చెప్తున్నారు. టీమ్స్ లో లింక్ వస్తుంది కదా, క్లాస్ లింక్. ఓకే, ఆ లింక్ తీసుకుపోయి పేస్ట్ చేసి మళ్ళీ నేను రిక్వెస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే నీ మెయిల్ ఐడి చూపిస్తుంది కదా, నీ మెయిల్ ఐడితో రిక్వెస్ట్ యాక్సెస్ అని క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ యాక్సెస్ అని సెండ్ రిక్వెస్ట్ అని వస్తుంది కదా, అంతే. అంటే ఈచ్ అండ్ అది ఎవ్రీ చూసుకొని సార్ మీకు రిక్వెస్ట్ ఇస్తారు. ఓకే అంటే అది ప్రతిసారి సెండ్ చేయాలా అని అడుగుతున్నాను. ప్రతి లింక్ కి సెండ్ చేయాలి, అప్పుడే నీకు రికార్డింగ్ వీడియో వస్తుంది. ఓకే. సారీ కాల్లో ఉండి డిక్షనరీ ఓపెన్ చేశారా? ఓకే. D equals to flower bracket quotation లో name quotation close colon space పేరు ఇవ్వమ్మా quotation లో. quotation close comma space ఇవ్వు, పర్లేదు, నీ పేరు ఎట్లా ఇచ్చినా పర్లేదు, సింగిల్ ఓకే. పైథాన్ లో నో ప్రాబ్లం, ఓకేనా? సింగిల్ అయినా డబుల్ కొటేషన్ అయినా ఏది స్టార్ట్ చేస్తే అది ఇవ్వాలి. కామా స్పేస్ టెక్నాలజీ, కొటేషన్ లో టెక్నాలజీ పైథాన్. సేమ్ అక్కడ చూడు ఎట్లా ఇచ్చినామో, నేమ్ అంటే పూర్ణిమ ఎట్లా ఇచ్చామో దాని దగ్గర ఇట్లా కూడా పైథాన్ అట్లే రాయాలి. టెక్నాలజీ అనేది ఏంటి అంటే పైథాన్ రావాలి, కీ అండ్ వాల్యూ కాంబినేషన్. అలా కాదు, నేమ్ అంటే పూర్ణిమ ఎట్లా ఇచ్చాము చూడు అక్కడ, దాన్ని చూసిరా ఎగ్జాంపుల్. కొటేషన్ టెక్నాలజీ క్లోజ్ చేయాలి, కోలన్ ముందు స్పేస్ అవసరం లే, తర్వాతే కంటిన్యూ రాసే, రైట్. క్లోజ్. ఓకే, ఇది డిక్షనరీ అనేది ఏంటంటే ఒక స్ట్రక్చర్ అనమాట, కీ అండ్ వాల్యూ కాంబినేషన్ తో ఉంటుంది. అన్ని డేటా టైప్ తో పోలిస్తే ఇది వెరీ ఫాస్ట్ అనమాట. ఇప్పుడు లిస్ట్ లోపల పూర్ణిమ లేదా పైథాన్ తీసుకొని రావాలనుకోండి, ఇండెక్స్ వాడాలి లేదంటే లూప్ వాడాలి, అంతేనా? హలో, ఇండెక్స్ లేదా లూప్ వాడితే వస్తుంది అనమాట పూర్ణిమ కానీ పైథాన్ కానీ. కొంచెం టైం టేకెన్ కదా అది ప్రాసెస్, లేదా ఇండెక్స్ నెంబర్ తెలిసి తీసుకొని రావచ్చు డైరెక్ట్ గా. ఓకే, అట్లా లేకోకుండా దీంట్లో డైరెక్ట్ గా మనకు వస్తుంది అనమాట పూర్ణిమ రావాలంటే. ప్రింట్ ఆఫ్ d.get గెట్ ఆఫ్ నేమ్ అనేది ఎలా ఉంది స్ట్రింగ్, అక్కడ స్ట్రింగ్ ఎట్లా ఉంటే అట్లా ఇవ్వాలి, రైట్. అంతే, టాలీ బ్రాకెట్స్ సేవ్ అంటారు. వచ్చిందా డైరెక్ట్ గా? ఓకేనా? మనకు పర్టికులర్ గా దానికి బేస్ ఏంటి, ఇప్పుడు పూర్ణిమకి నేమ్ ఉంది, పైథాన్కి ఏముంది, టెక్నాలజీ ఉంది, ఈజీగా వస్తుంది కదా. ఓకే, ఇది స్టైల్ 1. నెక్స్ట్ స్టైల్ 2 కింద ప్రింట్
స్క్వేర్ బ్రాకెట్ డి స్క్వేర్ బ్రాకెట్ 0 సేవ్ అంటాం. ఏమైంది? ఎర్రర్ వచ్చిందండి. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? స్లైసింగ్ పనిచేస్తుందా డిక్షనరీలో? నాట్ వర్కింగ్. ఓకే, స్లైసింగ్ పనిచేయదు డిక్షనరీలో. నువ్వు ఏమి ఇచ్చినా కూడా అది కీగా కన్సిడర్ చేసుకుంటుంది. కీ అనేది మీకు క్లారిటీ రావట్లేదు కాబట్టి లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్, లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్, ఎంటర్. ఫస్ట్ ఫ్లోర్ బ్రాకెట్ దగ్గర కామెంట్ పెట్టమా, స్పేస్ ఇచ్చుకుంటారా, కామెంట్. ఓకే, నేమ్ కింద కీ, కేయువై కీ, కోలన్ కింద కోలన్, వాల్యూ కింద పూర్ణిమ కింద వాల్యూ, వాల్యూ, కామా దగ్గర కామా. నెక్స్ట్ మళ్ళీ ఏంటి, ఏమవుతుంది? టెక్నాలజీ ఏంటి? కీ పైథాన్ అనేది వాల్యూ. వాల్యూ. ఓకే, ఇప్పుడు 0 అనేది లేదు. అప్పుడు ఏం చేయాలి? ఏమి ఇవ్వాలి దాంట్లో? 0 అనే కీ లేదు కాబట్టి స్టైల్ 2 అనమాట. ఇది ఏమి ఇవ్వాలి దాంట్లో? పైథాన్ రావాలంటే ఏమి ఇవ్వాలి? పూర్ణిమ రావాలంటే ఏమి ఇవ్వాలి? కీ వాల్యూస్ ఇవ్వాలి. కీ డైరెక్ట్ 0 రిమూవ్ చేసి కొటేషన్ లోపల టెక్నాలజీ ఆర్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి మీ ఇష్టం. టెక్నాలజీ ఆర్ నేమ్ ఏదో ఒకటి, రెండిట్లు రెండు పని చేస్తాం మీ ఇష్టం. కొటేషన్ క్లోజ్, సేవ్ అంటారు. లైన్ నెంబర్ 3 సిలబస్ లో ఉంది, లైన్ నెంబర్ 4 సిలబస్ లో లేదు, అవుట్ ఆఫ్. ఓకే, అర్థమైందా? ఓకే. దీంట్లో చాలా పెద్దగా ఉంది, చిన్నగా ఉంది కాబట్టి ఓకే 2 కనిపిస్తున్నాయి మనకి. నేము టెక్నాలజీ చాలా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు తెలుసుకోవాలంటే కింద 5th లైన్ లో ప్రింట్ టీ డాట్ కీస్, కీస్ మెథడ్, కీస్ కీస్ కేఈవైఎస్ కీస్ మెథడ్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, సేవ్ అంటారు. వచ్చాయండి డిక్ట్ కీస్ అని, నేమ్ టెక్నాలజీ వచ్చినాయా? మీకు సంథింగ్ తెలియలేదు అనుకో, దాంట్లో తెలుసుకోలేము కదా, అందుకు డైరెక్ట్ తెచ్చుకోవచ్చు. అన్ని 1000 ఉంటే 1000 వస్తాయి. ఓకేనా? సేమ్ అదే మాదిరిగా పైథాన్ పూర్ణిమ రావాలంటే కంట్రోల్ డి, ఏం చేయాలి? వాల్యూస్. రైట్, గుడ్, వాల్యూస్. ఇక్కడ డిక్ట్ కీస్ డిక్ట్ వాల్యూస్ వస్తున్నాయి. అప్పుడు లిస్ట్ కాదనమాట. కన్వర్ట్ చేయాలంటే లిస్ట్ గా ఏం చేస్తాం? టైప్ కాస్టింగ్ ఐడియా ఉందా? టైప్ అవసరం లేదు, లిస్ట్ ఆఫ్. ఏ దేంట్లో కావాలనుకుంటే దాన్ని పెడతావు అనమాట. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అని పెడతావు. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ టీ డాట్ కీస్, లిస్ట్ ఆఫ్ టీ డాట్ కీస్. అంటే మనకు లిస్ట్ లో వచ్చింది కాబట్టి మనకు తెలుసు కదా మనం ఏం చేయాలన్నా. ఇండెక్స్ కీస్ మెథడ్ ఇవ్వలేదు. కంట్రోల్ డి, 7th రన్ కంట్రోల్ డి, వాల్యూస్. అక్కడ కాదు కీస్ ప్లేస్ లో వాల్యూస్ ఇవ్వాలి. అది లిస్ట్ కన్వర్షన్ కదమ్మా. కీస్ ప్లేస్ లో వాల్యూస్, ప్లూరల్, సేవ్ అంటారు. ఏది బ్రాకెట్ మిస్ అయిందో చూడు. ఏ మిస్టేక్ వచ్చింది? ఎవరో నీట్గా చెక్ చేయొచ్చు. కీస్ పక్కన లైన్ నెంబర్ 8 లో 7 క్లోజ్ బ్రాకెట్ లేదు, లైన్ నెంబర్ 8 లో. లైన్ నెంబర్ 1 లో పూర్ణిమ పక్కన కోలన్ మిస్ అయింది. 1 పక్కన లైన్ నెంబర్ 1 లో 7K, పూర్ణిమ 7K. పక్కన ఓకే, సేవ్ అంటారు. ఓకేనా? కన్వర్ట్ అయిందా? లైన్ నెంబర్ 6 5 6 ఆన్సర్ ఎలా ఉంది, 7 8 ఆన్సర్ ఎలా ఉంది? ఓకే, డిక్ట్ కీస్ అంటే మనం ఏం చేయలేము అనమాట, జస్ట్ చూడడానికి మాత్రమే. లేదు నేను మళ్ళీ వాడుకోవాలి, దాంట్లో నుంచి నేమ్ సపరేట్ కావాలన్నప్పుడు దాన్ని కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? డిక్ట్ కీస్ నుంచి లిస్ట్ గా కన్వర్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తాం? లిస్ట్ ఆఫ్ పెడితే అయిపోతుంది అనమాట. ఓకే, ఓకే. సరే అయితే సుమారు చెప్తాము. దీని మీద కొంచెం ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సరే ఏ మురళి? ఇక్కడ లైన్ నెంబర్ 1 లో పూర్ణిమ పక్కన కోలన్ మిస్ అయింది. అది ఇష్యూ ఉండదు. లైన్ నెంబర్ పూర్ణిమ లైన్ నెంబర్ 1 లో
పూర్ణిమ పక్కన కోలన్ మిస్ అయ్యింది కదా, అది నెక్స్ట్ నో 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 కింద చూడు సెకండ్ లైన్ అందుకే చెప్పిన సింటాక్స్ ఎలా ఉందని. అది కీ వాల్యూ అది. ఓకే, కింద ఎగ్జాంపుల్ తీసి అర్థమైందా? అర్థమైంది. కీ కోలన్ వాల్యూ కామా కీ కోలన్ వాల్యూ కామా కీ కోలన్ వాల్యూ అర్థమైందా? దానికి ఒక కాంబినేషన్ అన్నమాట. ఓకే ఓకే. సింగిల్ కీతో వాల్యూతో డిక్లేర్ చేయమో కింద ఒకటి D1 ఈక్వల్స్ టు లైన్ నెంబర్ 9 లో సింగిల్ కీ అండ్ వాల్యూతో క్రియేట్ చేయ డిక్షనరీని. D1 ఈక్వల్స్ టు D1 ఈక్వల్స్ టు సింగిల్ కీ అండ్ వాల్యూ ఏదో ఒకటి ప్రాపర్ అనంతపూర్ ఆర్ కడప ఆంధ్ర ఏదో రాసి ప్రాపర్ కోలన్ కంటిన్యూగా కోలన్ స్పేస్ వాల్యూ ఏదో ఒకటి రాసి ఏపీనో అట్లా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బెంగళూరు ఏదో ఒకటి పొటెన్షియల్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్. ఇప్పుడు దీంట్లో ఎన్ని కీస్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఒక కీ ఒక వాల్యూ. అర్థమైందా? ఇది కాంబినేషన్ డిక్షనరీ అంటాం. డిక్షనరీ అంటే విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్ లో ఉండాలి, కీస్ అండ్ వాల్యూస్ కాంబినేషన్ తో ఉంటేనే డిక్షనరీ అంటాం. ఓకే ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి దీని మీద. ఎగ్జాంపుల్ తీసుకోండి, టపుల్ మీద ట్రై చేయండి, ఏమైనా వస్తాయి కదా. టీమ్స్ వాళ్ళ డేట్ ఎంత? 5th అంజన్. 5th అండి. నేమ్స్ ఎంటర్ చేసి డ్రాప్ అయిపోండి. ఆ ఫైల్స్ కూడా షేర్ చేయమని పూర్ణిమ, మీ దగ్గర రెఫరెన్స్ ఉంటాయి. ఓకే, మిస్ అయ్యద్దండి నేమ్స్. 2 days కంటిన్యూ లేకపోతే గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాను. నేమ్స్ మాత్రం మిస్ అయ్యద్దండి అటెండెన్స్. ఓకే రైట్, అటెండెన్స్ విషయంలో డ్రాప్ అయిపోండి. బాయ్, టుమారో కలుద్దాం. బాయ్, టుమారో క్లాస్ ఉంది. ఓకే డన్.